మీకు కథ చెప్తా. పూర్వకాలంలో వాళ్ళు చేసే వృత్తిని బట్టి మనుషులందరినీ 4 కులాలుగా విభజించారు. ఇలా ఇందులో కండబలం ఉన్న మూడోవాడు, ఆర్థిక బలం ఉన్న రెండోవాడి సహాయం, బుద్ధి బలం ఉన్న మొదటివాడి సహాయంతో తాను రాజయ్యాడు. అలా రాజైనందుకు సహాయపడినందుకు కృతజ్ఞతగా మంత్రి పదవులు ఇచ్చాడు. అలా మంత్రి పదవి పొందినవారు రాజు పరిపాలన సురక్షితంగా ఉండడం కోసం సంఖ్యబలంలో ఎక్కువగా ఉన్న శ్రామిక కులాన్ని 100 ముక్కలు చేశాడు. ఎలా చేశారు? వ్యవసాయం చేసేవాడిదో కులం అన్నాడు, బట్టలు ఉతికేవాడిదో కులం, చెప్పులు కుట్టేవాడిదో కులం, కుండలు చేసేవాడిదో కులం, వీళ్ళల్లో అంటరాని వాళ్ళు ఉన్నారని అన్నాడు. ఇలా నిత్యం కుల పట్టింపులతో వర్గద్వేషాలతో శ్రామిక కులం కొట్టుకు సస్తుంటే రాజు హాయిగా పరిపాలన సాగించాడు. రాజుల రోజులు గడిచాయి, కాలం మారింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది. ఓటు బలంతో కుర్చీ ఎక్కాలంటే సంఖ్యబలంలో ఎక్కువగా ఉన్న శ్రామికుల సహాయం కావాలి. అందుకనే శ్రామికులందరికీ సమాన హక్కులు కల్పిస్తాం, కుల పట్టింపులను రూపుమాపుతాం, అంటరానితనాన్ని రద్దు చేస్తామని ప్రమాణాలు చేశారు. ఓటు హక్కుతో కుర్చీ ఎక్కారు. ఇచ్చిన ప్రమాణాలు తీర్చలేకపోయారు. మళ్ళీ మళ్ళీ ఓటు అవసరం వచ్చింది. చేసిన ప్రమాణాలు ప్రజలు నమ్మరని తెలుసుకున్న నాయకులు అసంతృప్తితో ఉన్న దిగువజాతి కులాన్ని సంతృప్తి పరచడానికి విసిరారు. దీన్నే ముచ్చటగా రిజర్వేషన్ అని పేరు పెట్టారు. ఇది రిజర్వేషన్ల రాజకీయం. ఎవ్వరిని చేరదీసినా, ఎవ్వరికి హక్కులు కల్పించినా వాళ్ళ తృప్తి కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పదవుల కోసం చేశారే తప్ప ప్రజల శ్రేయస్సు కోరైతే కాదు.